న్యాచురల్ స్టార్ ఆయన ఎప్పుడు కూడా అదే ప్రూవ్ చేసుకుంటున్నారండి. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అష్టాచెమ్మ నుంచి మేమంతా బాగా మంచి ఫ్యాన్స్ నాని గారికి. శనివారం అంటే ఒక మాట మీద కట్టుబడి ఉండటం మాత్రమే, ఒక మదర్కి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటము, ఆ మాట మీద నిలబడి ఆ వాల్యూస్ని తగ్గకుండా అట్ ద సేమ్ టైం దాని విలువని పోనీయకుండా తను అనుకున్నవన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారము ప్లాన్ ఏ ప్లాన్ బి అని లేకుండా ఒకటే ఎయిమ్ గోలుతో తాను పనిచేయడం అనేది చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది, అసలు ఎంత బాగుందో. విలన్ అండ్ హీరో అసలు పోటాపోటీగా ఉంది వాళ్ళిద్దరిది యాక్షన్ చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. మూవీలో సినిమా 2 గంటల 50 నిమిషాలు నాని కోసం తీశారా, లేకపోతే నాని సోకులపాలెం వాళ్ళ కోసం తీశారా, లేకుంటే మురళీకృష్ణ అండ్ ఎస్జే సూర్య గారు కోపాలకి సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడారా అనేటువంటిది ఇది కాన్సెప్ట్. హీరోయిన్ రోల్ కొద్దిగా స్కోప్ చాలా తక్కువ ఉంది. అండ్ ఓవరాల్గా మూవీ హీరో అండ్ విలన్ బేస్ పైన రాయడం జరిగింది. ఎప్పుడైతే విలన్ ఎప్పుడైతే ఎలివేషన్ ఇస్తూ ఉంటారో అప్పుడు బిజిఎం మటుకు బ్రహ్మాండంగా ఇది చేశారు. విలన్ ఎప్పుడైతే ఎస్జే సూర్య వస్తారో అప్పుడు బ్రహ్మాండంగా ఉంది. నాని హీరోకి పెద్ద ఇలా అండ్ ఎస్ ఉంటుంది. ఒక వ్యక్తిలో ధైర్యం రావాలంటే మినిమం టైం తీసుకుంటుందయ్యా. రెడ్ బుల్ తాగిన వాళ్ళు ఏమన్నా వెంటనే ఎనర్జీ రావడానికి లేదు కదా, రెడ్ బుల్ అయినా టైం తీసుకుంటుంది కదా. సో ఒక వ్యక్తికి ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. 3కి 3 రేటింగ్ ఇస్తున్నా. బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా, మూవీలో నాని ఫైట్ చేసేటప్పుడు ఒక రోప్ కట్టుకుంటాడు. ఆ రోప్ నల్లగా ఉన్న రోప్ తెల్లగా అయిపోతుంది. ఫేర్ అండ్ లవ్లీ పూసారో నాకు తెలియదు. సరే అదే రోపు మళ్ళీ కాలుతూ ఉంటుంది కదా, కాలేటప్పుడు కనీసం థ్రెడ్ అన్నా కాలాలి కదా, కాలకుండా ఉంటుంది. అంటే ఆ రోపు కూడా అంత న్యాచురల్గా యాక్టింగ్ చేసింది నాని గారితో అని అర్థమైపోయింది. నాకు అర్థమైందా, వేరే వాళ్ళు క్యాచ్ చేయలేదు, నేను క్యాచ్ చేసేసుకున్నా. ఇంటెలిజెంట్ గాయ్. ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. అండ్ మూవీ గురించి మీకు చెప్పాలి అని అంటే 2 గంటల 50 నిమిషాలు ప్రేక్షకులని రప్పించడం కోసం తీశారా, లేకపోతే నాని యొక్క కోపానికి 2 గంటల 50 నిమిషాలు ఆ ఊరు వాళ్ళు భరించారా, అండ్ సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఒక మంచి కోసం నాని కోసం ఎదురు చూసారా, లేదంటే ఎస్జే సూర్య అండ్ మురళీకృష్ణ యొక్క కారణాలకు వీళ్ళంతా 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా అనేటువంటిది మూవీ కాన్సెప్ట్. అండ్ ఓవరాల్గా ఇందులో ఎవరెవరు ఎలా చేశారు, ఎస్జే సూర్య వైలెంట్గా చేయడం జరిగింది, నాని సైలెంట్గా చేయడం జరిగింది, మురళీకృష్ణ డిఫరెంట్గా చేయడం జరిగింది. సో ఈ విధంగా హీరోయిన్ స్కోప్ తక్కువ ఉందండి కొద్దిగా, నో ప్రాబ్లం. బట్ ఓవరాల్గా స్టోరీ రాసింది హీరో అండ్ విలన్ బేస్ పైన. అండ్ బీజిఎం అంటారా, ఓకే నో ప్రాబ్లం.